ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు ఒక్క నిమిషం అమ్మా. జాబిల్లి, నువ్వు హరియాంక వంశ వారసురాలివి. వారసురాలు అంటే అధికారం ఒక్కటే కాదమ్మా, నడవడిక, మాట తీరు అన్నీ అనుకువగా ఉండాలి. ఇలా దిగజారిపోయి మాట్లాడకూడదు. నీకు మాత్రమే నాన్న అంటున్నావు కదా. ఈ రోజు నువ్వు నాన్న అని పిలుచుకోవడానికి ఆ నాన్న బ్రతుకున్నాడంటే కారణం పున్నమి. మీ నాన్నని ఎన్నోసార్లు తన ప్రాణాలకు తెగించి కాపాడుకుంది. అలాంటి పున్నమి శివదేవుని నాన్న అని పిలిస్తే తప్పే ఉంది. అలా పిలవడానికి వీల్లేదు నానమ్మా. పున్నమి గనక నాన్నని నాన్న అని పిలిస్తే నేనలా పిలవలేను నానమ్మా. ఇక ఈ గొడవ ఇంతటితో ఆపేయండి. డాక్టర్, నా బిడ్డకేమైంది డాక్టర్? పేషెంట్కి ఎవరో స్లో పాయిజన్ ఇస్తున్నట్టున్నారమ్మా. అసలు ఏమంటున్నారు డాక్టర్? అవును బాబు, అతని బాడీ మొత్తం పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది. డాక్టర్, దానివల్ల ఒక్కో అవయవం పాడవుతూ వస్తుంది. అందులో భాగంగానే ముందు కళ్ళ మీద ఎఫెక్ట్ పడింది. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? మా నాన్నకి స్లో పాయిజన్ ఇవ్వాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? మీ ఇంటికి ఎవరొచ్చి ఇంజెక్షన్ ఇస్తున్నారో నాకెలా తెలుస్తుందమ్మా? డాక్టర్ గారు, ఇలా ఎవరు చేశారనేది తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఏం చేయాలో అది చూడండి. అమ్మా, ఈ సిచ్యువేషన్లో పేషెంట్ని కాపాడడం చాలా కష్టం. ఎందుకంటే బాడీ మొత్తం పాయిజన్ ఉంది. అదంతా బయటికి తీయగలగాలి. కష్టంతో కూడుకున్న పని. ఈలోపు ఇంకేదైనా సమస్య రావచ్చు. నాడీ వ్యవస్థ దెబ్బతినొచ్చు, పక్షవాతం రావచ్చు, కోమాలోకి పోవచ్చు. డాక్టర్ వద్దు. మా గురించి తెలియకముందే అన్నయ్య పైకి పోతే మేమందరం సేఫ్గా ఉంటాం. అలా చెప్పకండి. నా బిడ్డ గురించి అలా చెప్పకండి. మీరు వెంటనే ట్రీట్మెంట్ చేయండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డకి ఏం కాకూడదు. అవును డాక్టర్ గారు, మా బావగారికి ఏం కాకూడదు. ఎలా అయినా మీరే కాపాడాలి. అవును డాక్టర్ గారు. ఇప్పటికే పరిస్థితి చేదాడిపోయిందమ్మా. ఇప్పుడేం చేయలేం. హోప్లెస్. డాక్టర్ గారు, తీసుకువెళ్ళిపోండి. నర్స్. డాక్టర్, పృథ్వీ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.